రాష్ట్రానికి ఇదేం కర్మ, బాదుడే బాదుడు, రా కదలిరా, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, నిజం గెలవాలి, వారాహి యాత్ర, శంఖారావం, యువ గంగాళం, మట్టి మశాణం, ఇలా అనేక కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక లాభం లేదని పవన్తో కలిసి సభలు పెట్టాలని బాబు డిసైడ్ అయ్యారు. బాబు పవన్ మొదటి సభ ఏ స్థాయిలో ఉంటుందో అని అందరూ అనుకున్నారు. కానీ తాడేపల్లిగూడెం ఇద్దరిని తరిమేసింది. సీన్ అర్థమైపోయింది. ఇక లాభం లేదని 3 రోజులు ఢిల్లీలో మకాం వేసి పొత్తు కుదుర్చుకొని ప్రధానిని పట్టుకొచ్చారు. బొప్పుడిలో బ్రహ్మాండం బద్దలయ్యేలా సభ పెడుతున్నామన్నారు. ఆఖరికేమైంది? బొప్పుడిలో బాబు తల బొప్పి కట్టింది. కూటమి మొదటి సభ వెలవెలబోయింది. కారణమేంటి? బాబు పవన్ను జనం నమ్మడం లేదా? అవును, నమ్మడం లేదు. ఎందుకంటే అలవికాని హామీలు, అనైతిక పొత్తులు. ఇదే 40 years ఇండస్ట్రీ పొలిటికల్ పాలసీ అయితే బాబు కోసం పార్టీ, ప్యాకేజీ కోసం పాలిటిక్స్. ఇదే పవన్ కళ్యాణ్ పొలిటికల్ థియరీ. జగన్పై వ్యక్తిగత దూషణలు తప్ప రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పరు. అసలు కూటమి ఎందుకు కట్టారో చెప్పరు. అందుకే వారిద్దరనే కాదు, కూటమినే జనం నమ్మడం లేదు. ప్రతి ఎన్నికలో ఏదో ఒక వేషం వేసే మిమ్మల్ని నమ్మేదెలా అంటున్న ప్రజలు వాళ్ళిద్దరికీ 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అనైతిక పొత్తులు, అలవికాని హామీలతోనే 30 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నావు, నిన్ను నమ్మేదెలా బాబు? క్వశ్చన్ నెంబర్ 2, నాడు మోడీని ఒక టెర్రరిస్ట్ అన్నావు, నేడు విజన్ ఉన్న లీడర్ అంటున్నావు, నిన్ను నమ్మేదెలా బాబు? క్వశ్చన్ నెంబర్ 3, మోడీ పవన్ హామీ అన్నావు, 2014లో 650 హామీలు ఎగ్గొట్టావు, నిన్ను నమ్మేదెలా బాబు? క్వశ్చన్ నెంబర్ 4, అవసరానికి అన్ని పార్టీలను వాడుకుంటావు, ఏరు దాటాక బోడి మల్లన్న అంటావు, నిన్ను నమ్మేదెలా బాబు? క్వశ్చన్ నెంబర్ 5, పేదలను పీల్చి పిప్పి చేస్తావు, పెత్తందారులకే సంపద మొత్తం దోచిపెడతావు, నిన్ను నమ్మేదెలా బాబు? క్వశ్చన్ నెంబర్ 6, బాబు కోసమే పార్టీ పెట్టావు, ప్యాకేజీ కోసమే పార్టీ నడుపుతున్నావు, నిన్ను నమ్మేదెలా పవన్? క్వశ్చన్ నెంబర్ 7, ఓసారి బాబుపై ఊగిపోయినట్టు నటిస్తావు, మరోసారి బాబుకు ఊడిగం చేస్తావు, నిన్ను నమ్మేదెలా పవన్? క్వశ్చన్ నెంబర్ 8, 100 కోట్లతో నీ తల్లిని దూషించారన్నావు, నేడు బాబుకు వంగి వంగి దండం పెడుతున్నావు, నిన్ను నమ్మేదెలా పవన్? క్వశ్చన్ నెంబర్ 9, 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని బాబుతో విడిపోయినట్టు నటించావు, నిన్ను నమ్మేదెలా పవన్? క్వశ్చన్ నెంబర్ 10, పొత్తుల పేరుతో పార్టీని బాబుకు తాకట్టు పెట్టి ప్రశ్నించిన సొంత పార్టీ నేతలనే కోవట్టులన్నావు, నిన్ను నమ్మేదెలా పవన్? ఈ ఇద్దరికి రాష్ట్ర ప్రజలు 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటికి వారిద్దరూ సమాధానం చెప్పాలి. రైట్, ఈ అంశాలపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. ఇక నందిగాం సురేష్ గారు, పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. షేక్ బాజీ గారు, మైనారిటీ మోర్చా ఏపీ అధ్యక్షులు. రైట్, నందిగాం సురేష్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే వారికి అతి సమీపంలోనే ఈ సభ జరిగింది, బొప్పుడి సభ, ఎన్డీఏ మొదటి సభ. సార్ ఏంటిది? ఆ సభే కాదు, అంతకుముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టిన సభ పోయింది. దానికి ముందు నేను చెప్పాను కదా, చంద్రబాబు గారి ఎన్ని రకాల వేషాలు వేశారు, ఎన్ని రకాల కార్యక్రమాలు పెట్టారు. రా కదలరా అంట, ఇంకేదో చాలా వచ్చాయి పేర్లు, నేను అవన్నీ మర్చిపోతున్నా. ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల పేర్లతో ఆయన ఏ కార్యక్రమం చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, వీరిద్దరిని జనం నమ్మడం లేదా, అందుకే సభ ఫెయిల్ అవుతున్నాయా, అన్ని సభలు ఫెయిల్ అవుతున్నాయా? ప్రత్యేకించి బొప్పుడి సభ ఫెయిల్ కావడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే కారణమని ఎన్డీఏకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి ఈసీకి ఫిర్యాదు చేశారు. అసలు ఏంటి సభలు ఫెయిల్ వెనుక కారణాలేంటి? సార్, ఇప్పుడు వాళ్ళు పతనం దిశగా అడుగులు పడతా ఉన్నాయంటానికి సభలు నిదర్శనం అండి. వాళ్ళ సభలు పతనం ఎందుకు అవుతా ఉన్నాయంటే, అంటే వాళ్ళకి మళ్ళీ భంగపాటు తప్పదు అనేది అర్థమవుతుంది. వాళ్ళకు కూడా అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. మనం ఎంత పేమెంట్లు ఖర్చు పెట్టి జనాలను ఎక్కించాలని చూసినా కానీ సాక్షాత్ మా ఊరు బస్సు ఏదో పంపారంట. మా ఊరు జనం మాకు చెప్పింది. ఆ పేమెంట్ కూడా ఇచ్చారండి, మీరు ఎక్కుతారంటే పేమెంట్ ఇచ్చిన ఎక్కం బాబు, ఏమి ఇచ్చిన ఎక్కం అని చెప్పి ఏది రాజధాని ప్రాంతంలో ఒక బస్సు ఏదో పంపితే రామని చెప్పేశారని తేల్చి చెప్పారు, వెనక్కి వెళ్ళారు. ఏంట్రా కాన్సెప్ట్ ఏందనంటే, ఇక్కడ జరిగింది మనిషికి అంటే బయట ఇచ్చే పేమెంట్ కంటే డబుల్ ఇస్తాం మీరు వస్తే కనుక అని చెప్పి ఈ ఏరియాలో తిరిగినప్పటికి కూడా ఒకడు కూడా ఎక్కే పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రాంగ్ గా జనాలు నమ్మి కూర్చున్నారు. గతంలో ఏదో ఒకటి చేస్తే ఎంతో కందిస్తే వెళ్దాం అనుకునేవారు. కానీ ఇవాళ ఆ వాతావరణం తగ్గిందండి. ఎందుకు తగ్గిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున మనకి సహాయం చేస్తూ ఉంటే
ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చే 1000కో 500కో మనం పనికి కూలికి వెళ్ళినట్టుగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది జనాల్లో అది కనిపిస్తుంది. బాబు ఎప్పుడు మీటింగ్ తరలించినా జనాల్ని ఫైనాన్స్ ఖర్చు పెట్టి చూస్తాడు ఆ పని. కానీ ఈ పీరియడ్ మాత్రం ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. అంటే వాళ్ళ పతనం మొదలైందనేది దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఊగిన విధానం మనందరం కూడా గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే పాపం ఒక రకమైన మానసిక క్షోభకు గురయ్యి రాజకీయ సభలా కాకుండా సినిమాలో వాతావరణం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ రాసుకొచ్చుకున్న డైలాగులు మొత్తం చదివి వెళ్ళిపోయాడు. ఊగియాడు, ఆగాడు, అంతా రోతరాజు చేసి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ ఇక మనం మన పవన్ కళ్యాణ్కేం చంద్రబాబు నాయుడుకేం పవన్ కళ్యాణ్ అవసరం, సినిమా యాక్టర్ కాబట్టి అంత కొంత జనం వస్తారు, మనకు సెట్ అవుద్ది అనుకున్నాడు. ఇది చాలదు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితేనే మనకు వర్కౌట్ అవుద్దనే భావం ఏర్పరచుకొని 4 రోజులేమో అక్కడ ఢిల్లీలో కాళ్ళ వేళ్ల పడి సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి వాళ్ళు ఏమనుకున్నారంటే దేశ ప్రధాని రావటం, ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో అనేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదేదో మాట్లాడతారని చెప్పి పిల్లలంటే చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంకలు గుద్దుకుంటూ స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కిన తర్వాత మినిమం రెస్పెక్ట్ దేశ ప్రధాని వచ్చారు, ప్రోటోకాల్ ప్రకారంగా వచ్చారు. ఎందుకంటే వాస్తవానికైతే పరిస్థితుల్లో ఇప్పుడున్న కోడ్ ప్రకారంగా అయితే వాళ్ళు ఫ్లెక్సీలు కట్టకూడదు, ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు, జెండాలు కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మా ఊరు ఈవినింగ్ మీటింగ్ జరగగానే వెంటనే ఫ్లెక్సీలు అయిన తొలగించేశారు, 3 గంటలకు క్లోజ్ చేసేశారు. అసలు ఉంచలా, ఎక్కడ కూడా క్లియర్గా ఉంచారు. కానీ అక్కడ కట్టారు, ఇష్టానుసారంగా వాళ్ళు మొత్తం నడిపారు కథ. నడిపినప్పటికి కూడా ఒక ప్రధాని వచ్చినప్పుడు మినిమం ఒక బుకే ఇవ్వడము, ఒక శాల్వా కప్పడం అని మైకుల్లో చెప్తా ఉంటే లోకేష్ చంద్రబాబు నాయుడు ముఖమేమి పవన్ కళ్యాణ్ ముఖమేమి నరేంద్ర మోడీ గారు చూస్తూ అంత పెద్ద ఆయన నుంచోబెట్టి 10 నిమిషాలు 15 గంట సేపు నుంచోబెట్టి బుకే లేదు, శాల్వా లేదు. దానికి కారణం ఆయన ప్రసంగం అప్పుడైతే నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. దానికి కారణం పోలీసులు ఆ శాలువాను లోపలికి రానివ్వలేదంట, ఆ బొకేని లోపలికి రానివ్వలేదట. మరి మహిళలేమో చిన్న ఫ్లవర్స్ పెట్టుకొని ఇచ్చారు, పురంధేశ్వరి గారు ఇచ్చారు, అందరూ ఇచ్చారు. మరి మీరేదో కుట్ర చేశారట. కాదు సార్, నేను ఒక మాట చెప్తాను సార్. అసలు వీళ్ళు సభే నడపలేని వాళ్ళు ఒక సభ ప్లాన్ చేసుకొని దేశ ప్రధానికి ఇచ్చే శాలువా ఎమర్జెన్సీ కింద వచ్చిందండి, రెడీగా ఉంటుందా? నాకు తెలియక అడుగుతామన్నా. రెడీ ఉంటుంది, రెడీ చేసుకొని ఉంటారా? అవును, అప్పుడు షాప్ కి వెళ్ళి అప్పుడు మరి పోలీసులు ఆపటం ఏంటి? లేదా వారాహి వాహనం వేసుకొని అదేనండి నేనండి, ఇష్టం లేనమ్మ మీద అక్షంతలు పోసినట్టుగా నరేంద్ర మోడీ గారి గురించి అప్పుడు సాల్వా పంపించుంటారు. అప్పటికప్పుడు గుర్తుకొచ్చి పాపం సాల్వా లేదు, బుక్ లేదు, ఏమీ లేదు. సరే సౌండ్ సిస్టమ్ వాడి కన్నా సరైన ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉన్న వ్యక్తిని పెట్టుకున్నారంటే అది లేదు. అది లేకపోగా ఆయన ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేదికెక్కి మాట్లాడుతా ఉంటే 15 గంట సేపు 20 నిమిషాలు మాట్లాడిన 30 నిమిషాల్లో 20 నిమిషాలు మైక్ పనిచేయలేదంటే ఎవరి లోపం అది? సరే, ఈ 2 విషయాలకి మీరే కారణం. వీళ్ళు సభలు ప్లాన్ ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు, కొన్ని ప్రోటోకాల్ పాటించలేదని. వాళ్ళకి ఏం పని చేయకపోయినా మేమే కారణం. వెళ్ళిన వాళ్ళలో షేక్ బాజీ గారు కూడా వారు కూడా ఉన్నారు, వారే చెప్పాలి. బాజీ గారు, ఏంటి సభ ఫ్లాప్ కావడానికి? ఒకటైతే నిజం, సభ ఫ్లాప్ కావడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే, లేకపోతే పోలీసులు సహకరించడం లేదు అని చెప్పారు, ఏదో కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో నిజం ఏంటంటే సభ ఫ్లాప్ అయిందని ఒప్పుకున్నారు చాలా మంది టీడీపీ నాయకులు. మీరు బీజేపీ నాయకులు కూడా ఒప్పుకున్నారో లేదో మరి నాకు తెలియదు. ఏంటిది? ఈ సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడానికి వైసీపీనే కారణం, పూలమాల వేయకపోవడానికి, బొకే ఇవ్వకపోవడానికి, షాల్ కప్పకపోవడానికి వైసీపీనే కారణం. ఏంటి సార్ ఇది? ఏం కంప్లైంట్ ఇచ్చారు సార్? ఆ కంప్లైంట్లో ఏముంది క్లియర్ గా చెప్పండి సార్. ఈశ్వర్ గారు నమస్కారం. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు సురేష్ గారికి, ప్రసాద్ గారికి, చూస్తున్న వ్యూవర్స్ కూడా నమస్కారం అండి. సార్, సభ విజయవంతం అయ్యింది అనేది మా వైపు నుంచి మాట. సభ సక్సెస్ అవ్వడం వల్లనే జనం ఎక్కడైతే బ్లాక్ అయిపోయారో, బస్సుల్లోంచి దెక్కున్నారో, ఉన్నటువంటి జనం ఏదో ఉందో లెక్క ఉందో ఆ యొక్క అంచనాలు మొత్తం కూడా మించి జరిగినటువంటి జన సమీకరణ ఏదైతే ఉందో ఇది విజయవంతమైనటువంటి అంశం. ఉదాహరణకి వారు ఇప్పుడు ప్రతి మాట సురేష్ గారు నోట్లోంచి వచ్చినటువంటి ప్రతి మాటని నేను కౌంట్ చేసుకుంటే
జనానికి డబ్బులు ఇచ్చారు, ఎక్కలేదు మా ఏరియాలో. బహుశా ఆయన సురేష్ గారికి దడిసి ఎక్కలేదో, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఎక్కలేదో, లేకపోతే జనం ఈ రోజున కూడా డబ్బులు ఇచ్చినా కూడా మా ఊరే కాదు సార్ బాజీ గారు, మా ఊరే కాదు, మా మండలం అంతా ఉంది. మా ఊరు అంటే నేనున్నానని ఫీల్ అయ్యారు అనుకోండి, ఈ మండలం అంతా అట్లానే ఫీల్ అయ్యారా? అంటే మండలం మీద మండలం అంతా అంతే ఫీల్ అయ్యారా? ఒక మాట ప్రాంతం దాటి మండలం దాకా వెళ్ళింది అనమాట. మీరు ఏండి ప్రాంతం దాటి మండలం దాకా వెళ్ళింది అనమాట మీ అంటే మీ చేతకానితనాన్ని సమర్థించుకుంటున్నారా? ఇది టీడీపీ వాళ్ళ అకౌంట్ లో పడతా ఉంది. దయచేసి మీ అకౌంట్ కి ఎందుకు గుర్తుకుంటున్నారు? ఇది టీడీపీ అకౌంట్ లో పడతా ఉంది. ఇది ఫెయిల్ అనేది టీడీపీ అకౌంట్ లో. మీ పార్టీ నాయకుడికి అవమానం జరిగిందని చెప్పుకుంటున్నారు. పాపం మీ పార్టీ నాయకుడికి అవమానం జరిగిందని చెప్పుకుంటున్నారు. దయచేసి సానుభూతులు ఉన్నాయండి. లేదు మేము కలిసి ఫెయిల్ చేసాం సార్ అంటే చేసేదేం లేదు. మేము కూడా కలిసి ఆగం చేసాం సార్ ఈ సభను అంటే నేను చేసేదేం లేదు. ఎంతమంది వచ్చుంటారని అంచనా చెప్పండి బాజీ గారు. ఇప్పుడు నన్ను అడిగిందని చెప్తాను, తర్వాత లెక్క కూడా చెప్తాను సార్. చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది అనేది దాని లెక్క కావాలి. శాల్వా కొనుక్కున్నారా లేదా, గిఫ్ట్ కొనుక్కున్నారా లేదా, గిఫ్ట్లు ఆయన వచ్చా కొనుక్కుంటారా? ఇది రాజకీయాల్లో 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ పార్టీ 30 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి చెప్తుంది ఎలా పార్టీ నిర్వహించుకోవాలి, ఎలా సభ నిర్వహించుకోవాలి అనేటువంటి విషయం. వాళ్ళు సిద్ధం చూపించారు కాబట్టి చెప్తారు. అదేనండి. ఇప్పుడు మేము కూడా ఇక్కడ సిద్ధం సభ మీటింగ్ ఏందామండి. ఇప్పుడు జనం ఎక్కువ అధికారంలో ఉన్న వాడు నిర్వహించినటువంటి సభకి అధికారంలో లేని వాళ్ళు నిర్వహించే సభకు ఉన్న తేడా ఏంటో చూసా నేను. ఆ తేడా ఏంటంటే పోలీసులు ఏదైతే అక్కడ సభ నిర్వహణ చేయాల్సినటువంటి ఎస్పీ వెళ్ళి ఆ శివశంకర్ రెడ్డి ఎస్పీ వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. డిఎస్పీలను పెట్టారని చెప్పన్నారు. పోలీసులు జామర్లో చేసినటువంటి దాని వల్ల ఎవరెవరికి సంబంధం లేకుండా పోయింది. విద్యుత్తు ఆగిపోయినటువంటి పరిస్థితిలో, ఏదైతే అక్కడ మైక్ ఆగిపోయిన పరిస్థితిలో బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోలీసులు ఇక్కడ ఒక మాట అండి, ఒక మాట చెప్పండి. మరి రెండు ప్రశ్నలు డైరెక్ట్ చెప్పండి. మోడీ గారిని వేదిక మీద సన్మానించడానికి ఒక షాల్ గాని, ఒక బుకే గాని, ఒక ఫ్లవర్ మొక్క గాని తీసుకురాకపోవడానికి అధికారులే కారణమా? పాయింట్ నెంబర్ 1. మైకులు ఫెయిల్ అవ్వడానికి మీరు చెప్పిన పోలీసులే కారణమా? ఈ రెండింటికి ఆన్సర్ చేయండి సార్. రెండు కారణాలు ఏంటంటే, ఒకటి ఎవరైతే ఆ దగ్గర స్టేజ్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరిని పైకి వెళ్ళనివ్వకుండా ఈ లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి ఎక్కువసేపు ఆపినటువంటి విషయానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు వారు కూడా దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ వెయిట్ చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోలీస్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కన్సల్ట్ అయ్యే ఆఫీసర్ ఎవరు ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదు. ప్రోటోకాల్ భద్రత ఏ రకంగా ఉంటుంది తెలుసు, అది కాదు నేను అనేది. ఈ షాల్ మాకు తెలియదండి. మీరు రాకముందు నుంచి మేము ప్రధానమంత్రి మీటింగ్లు చెప్తాం. మాకు సభా నిర్వహణ మాకు తెలుసండి. జనాలను ఎలా తెచ్చుకోవాలో, ప్రధానమంత్రి మీటింగ్ ఎలా చేయాలో మీరు అధికారంలో రాకముందు నుంచి కూడా మాకు అవగాహన ఉందండి. నేను ఇక్కడ ఏం చెప్పగలుగుతున్నానంటే, మీకు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి జనాల్ని చూపించేటువంటి లెక్క వేరు, అధికారంలో లేకుండా. ఇక్కడ ఈశ్వర్ గారు ఒక మాట అండి, ఒక మాట, మీరు నాకు ఇప్పుడు చెడుగుని ఆడదామంటే బయటకు వచ్చి ఆడతారు, మాటలు ఆడాలంటే ముగ్గురు కలిసి ఒక పక్కన నేనేం చెప్తాను. ఇక్కడ నేనేమంటానంటే, మైకు ఆగిపోవడం అనే దాని మీద పోలీసులు ఇక్కడ ఏమండి, అధికారంలో లేనప్పుడు నందిగాం సురేష్ గారిని చూసాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా నందిగాం సురేష్ గారిని చూసాం. అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందో చూడండి. ఆనాడు బాధితులకు ఉన్నప్పుడు సురేష్ గారు మాట్లాడేటువంటి మాటకి ఇప్పుడు బాధే పొజిషన్ లో ఉన్నటువంటి సురేష్ గారి మాటకి ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు అంతే సహజంగా అధికారం తెచ్చేటువంటి ఆ మాత్రం అది ఉండకపోతే అధికారానికి వాల్యూ ఉంటుంది. ఎవరిని మేము బాధలేదు, బాధారు కాబట్టి ఒక మనిషి అనగదొక్కడం నుంచి స్టార్ట్ అయితే అనగదొక్కడం, ఒక మనిషిని అనగదొక్కాలనుకుంటే ఏం జరుగుద్ది అనేది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నందిగు సురేష్ చూశారు. ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. దెబ్బకు దెబ్బ లెక్కకు చెబుతున్నారు నమ్మడం లేదు కాబట్టి రాలేదనేది ఒకటే పాయింట్. కాదు ఆ వైఫల్యానికి కారణం పోలీసులని మీరు అంటున్నారు. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు మీరు? ఒకటి ఈశ్వర్ గారు, ఈ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలా? ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చినటువంటి సమావేశంలో 20 నిమిషాలు 30 నిమిషాల్లో 20 నిమిషాలు మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడలేకపోతున్నట్టు గౌరవనీయ ఎంపీ గారు మాట్లాడేటువంటి మాటను మీరు నోట్ చేసుకోండి. ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రంలోకి వచ్చి మైకు పని చేయకుండా పోయిందంటే ఆ సభ నిర్వహణ చేసేటువంటి పోలీసుల యొక్క తప్పిదం అని చెప్పని మేము ఆరోపిస్తా ఉంటే
మీరు బాజీ గారు పోలీసులు ఏమంటారంటే సంబంధించినటువంటి మాట్లాడడం అనేది మైకులు మీ ఫెయిల్ ప్రభుత్వం అవ్వడానికి యొక్క పోలీసులే కారణం అంటున్నారు. బాజీ గారు మైకులు ఫెయిల్ పోలీసులు కాదు. అవ్వడానికి మాట గట్టిగా మీకు ప్రజల్లోకి మైకులు తీసుకెళ్తున్నారు పని సార్. చేయకపోతే ఈ వైఎస్ఆర్సీపీ మాట గట్టిగా కారణం. ప్రజల్లోకి తీసుకెళ్తున్నా మీకు బాజీ ఏది గారు. పని చేయకపోయినా మైకులు పని వైఎస్ఆర్సీపీ చేయడానికి కారణం. మైకులు పని మీకు చేయలేదంటే జనాలు దానికి ఒక రాకపోతే నిమిషం ఆగండి. వైఎస్ఆర్సీపీ కారణం, మైకులు మీకు ఎందుకు చాల్వాలు పని రాకపోతే చేయలేదంటే దానికి వైఎస్ఆర్సీపీ పోలీసులు కారణం. కారణం అని ఇంతకంటే బాజీ గారు అవమానం అంటున్నారు. ఏమైనా రాష్ట్ర ఉందంటారా? ప్రజలందరూ వినండి. ఇంతకంటే సార్, అవమానం. బాజీ గారికైనా తెలుసో లేదో నాకు తెలియదు. రాష్ట్ర ప్రజలకైతే ఒక విషయం అవమానం చెప్పాలి కాదండి ఇక్కడ. సార్. ఈ అధికారం మైకులు యొక్క ఇవన్నీ అహంకారాన్ని మోడీ గారు వచ్చే ప్రదర్శించారు. సభలో దాని మైకులు ఫలితం ఎవరు అరేంజ్ దయచేసి చేస్తారు సార్? కాదండి. ఢిల్లీ కాంట్రాక్టరా? ఒక మీరు నిమిషం సార్. మహా అయితే కాదు కాదు, కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఏదైతే ఉందో అచ్చు తప్పు లేకుండా పొల్లు పోకుండా మీరు అదే అబద్ధాలు ఆడుతా ఉన్నారు. బాజీ గారు ఒక విషయం మీ చేతకానితనాన్ని మోడీ గారు సమర్థించుకుంటున్నారు. పాల్గొనే మీకు సభకు అర్థం కావట్లా? మీరు చెప్పండి. మోడీ మీకు గారు చేత పాల్గొనే కాలేదని సభకు చెప్పండి. దయచేసి ఒక నిమిషం. లేదు, మీరు ఒక పని చేయండి. మాకు తలసల రఘురామన్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, సభ ఎట్లా నిర్వహించాలో చెప్పి పాపం. అదే ఆయన మా ట్రైనింగ్ ఇస్తారు. అప్పిరెడ్డి గారు తలసల రఘురామన్ ఉన్నారు. రఘురామన్ దగ్గరికి వెళ్తే ఆయన మాకు సభ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎట్లా జరపాలని, మిమ్మల్ని సభలు ఎట్లా జరిపావని అడిగితే కాసేపు క్లాస్ చెప్తారు, వినండి. దయచేసి మీ చేతకానితనాన్ని వైఎస్ఆర్సీపీ కారణం, పోలీసులు కారణం అంటే ఊరుకోనండి. ఇక్కడ ఈశ్వర్ గారు, మాటలు కాదు, ఈశ్వర్ గారు, ఏదో మాట్లాడండి. మీరు సక్సెస్ కాదు. అయ్యారు, మీరు సక్సెస్ అయ్యారు. మేము చేతగానే ఉండటం కాదు, మీరు సక్సెస్ అయ్యారు. ఎక్కడ సక్సెస్ అయ్యారంటే బాజీ గారు, ఒక విషయం పోలీసుల్ని రాష్ట్ర ప్రజలకు చెప్పండి. పోలీసుల్ని ఒక మీ విషయం- పవర్ ఒక తో విషయం చెప్పండి. వాడినటువంటి విధానం, ఒక ఏ విషయం పోలీసులు అయితే చెప్పండి. మీ చేతి కింద చెప్పు కింద ఉన్నారో వాళ్ళందరినీ కరెక్ట్ గా వాడారు. సరే, డీజీపీ రైట్. దగ్గర నుంచి రైట్, ఒక ఇంటెలిజెన్స్ నిమిషం. దగ్గర నుంచి మైకులు కాదు. ఫెయిల్ అవ్వడానికి పోలీసులు అంతేనా? కారణం. చంద్రబాబు నాయుడు చేత నరేంద్ర మోడీ గారిని తిట్టించుకోండి మేమే ఒక నిమిషం అంటారా? సార్. ఏమండి సార్, ఒక ప్రధానమంత్రి నిమిషం. కాదు, సభలో- బాజీ గారు, ప్రధానమంత్రి సభలో నరేంద్ర ఈశ్వర్ గారు- మోడీ గారిని ఈశ్వర్ గారు- నరేంద్ర మోడీ గారిని ఆయన ఎంపీ గారు చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నారు ఆయన. తిట్టించుకోండి మేమేనంటారా? ఈశ్వర్ గారు, సురేష్ కాదు, గారు నరేంద్ర మోడీ మర్చిపోతున్నారు. నేను మర్చిపోలా. మీరు ఒక జాతీయ పార్టీలో ఏదో ఒక లీడర్ మీరు ఉన్నారని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి మినిమం నాకంటే మీరు పెద్ద వయసు, నాకంటే సీనియర్లు, నాకంటే పెద్ద వయసు, నాకంటే సీనియర్లు. మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే మీ చేతకానితనాన్ని కప్పుచ్చుకోవడానికి మీరు మా మీద అర్థమంటే మేము ఎట్లా చూస్తూ ఉంటాం? ఇక్కడ ఏమండి, ఇక్కడ ఒక మాట, మీకు అధికారం ఉంది, సాగింది, అంటే మీకు అధికారం ఉన్న చేయించారు, ప్రతిసారి ఇంతే చేశారా? మీకు చేపించారు, మీకు అధికారం ఉన్న ప్రతిసారి ఇంతే చేశారా? పట్టించుకోకుండా చేశారు. స్తంభాలెక్కిన జనాలు కాదు, ప్రధానమంత్రి మీకు తిప్పారు. అధికారం ఉన్న ప్రతిసారి మీరు ఇంతే జనాలు చేశారా? స్తంభాలు ఎక్కొద్దని చెప్పడానికి మీకు రాలేదు. అధికారం మహేష్ ఉన్న చంద్ర అంటే ఒకసారి ప్రతిసారి ప్రసాద్ గారు మీకు అధికారం ఉన్న ప్రతిసారి ఇంతే రైట్. చేశారా? స్తంభాలే చెప్పండి కారణం మీరు. అనుకుంటే బాజీ గారు, మోడీ గారు దించేశారు మీకు కదా అధికారం స్తంభాలపై ఉన్న ప్రతిసారి నుంచి. ఇదే చేశారా? ఆ తర్వాత దానికి మోడీ గారి సమాధానం ప్రసంగంలో చెప్పండి. ఎందుకు ఆగిపోయింది? ప్రజలు ఆలోచిస్తారు కదా, స్తంభాలు దిగేశారు ప్రజలు, ఆ తర్వాతే కదా మోడీ గారు ప్రసంగించింది, అప్పుడు ఎందుకు ఆగిపోయింది? పాయింట్ నెంబర్ 1. ఇంకొక పాయింట్ దయచేసి, మోడీ గారి సభలకు మైక్ సెట్లు, మైక్లు ఎవరు తీసుకొస్తారు? మన ఊర్లో పెళ్లిలో అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళ, మ్యారేజ్ కాంట్రాక్టర్లా? ఢిల్లీ నుంచి వస్తుంది సార్ స్పెషల్. అది మోడీ గారికి మైక్ సెట్లు అన్ని కూడా అరేంజ్ చేసేదే ఆయన భద్రతా సిబ్బంది. ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి సిస్టమ్ ఉంటుంది, అవునా కాదా? మీకు అవునా కాదు? ఎంత అదొకటి పెద్ద చెప్పండి. సిస్టమైనా, అవునా కాదనేది చెప్తే SPG చాలు, ఎందుకంటే ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి. ఈనాడు దినపత్రిక తీసుకొచ్చా. ఈనాడు దినపత్రిక ఇది, ఈనాడు దినపత్రిక. ఇందులో ఏం రాశారంటే, గర్భపత్రిక ఈనాడు దినపత్రిక, పిఎంఓ అధికారులు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన హై ఎండ్ మైకులు, ఇతర భద్రతా పరికరాలు తిరిగి తీసుకెళ్లేటప్పుడు ప్రధాన వేదిక వద్ద పోలీసు బందోబస్తు లేకుండా పోయింది. తిరిగి తీసుకెళ్లేటప్పుడు ఇది ఫెయిల్ అవ్వడానికి పోలీసులు కాదు కదా. ఆయన రాసిందే, రామోజీరావు గారు ఆయన ఈనాడు దినపత్రికలో రాసింది. అంటే ఏం చెప్పాలో తెలియక, ఏం రాయాలో తెలియక ఫెయిల్ అయిన దాన్ని మనం ఇతరులపైన రుద్దేయడానికి చాలా క్లియర్గా ఆయన రాశారు సార్. ఇందులో చూడండి, పిఎంఓ అధికారులు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన హై ఎండ్ మైకులు, ఇతర భద్రతా పరికరాలను తిరిగి తీసుకెళ్లేటప్పుడు కూడా ప్రధాన వేదిక వద్ద పోలీసు బందోబస్తు లేకుండా పోయింది. దీనికి మైకులు ఫెయిల్ అవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈశ్వర్ గారు మైక్ సిస్టమ్ దగ్గర జనం వచ్చి పడేటువంటి పరిస్థితి వచ్చిన పోలీసు ఉండాల్సినటువంటి ఎస్కార్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి ఈవెంట్ దగ్గర కూడా ఇది ఎండ్. మోడీ గారు పైనుంచి దించారు, ఆయనకి భద్రత తెలుసు, వాళ్ళ ప్రాణాలు ముఖ్యము, వాళ్ళ భద్రత ముఖ్యం కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్న ప్రధాని గారికి. కూర్చున్న సీట్లో నుంచి ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆయన లేచొచ్చి అందరినీ దిగమని చెప్పి, మీ ప్రాణాలు మీ భద్రత నాకు ముఖ్యం అని చెప్పి అందరినీ కిందికి దించారు. అది దించేసిన తర్వాత మోడీ గారు ప్రసంగించింది, అప్పుడు కదా మైకులు ఫెయిల్ అయ్యాయి. డ్యూటీ చేయాల్సిన పోలీసులు లేరు అక్కడ. పోలీసులు ఉన్నారు సార్, ఎందుకున్నారు? మీ సభలో ఎప్పుడు టీడీపీ సభలో ఎప్పుడు లేరు? పోలీసులు వైఎస్ఆర్సీపీ సభలో జనంలో చూపించమంటారా? స్తంభాలు ఎక్కిన వాళ్ళని అన్ని చోట్ల ఉంటారు సార్. మీరు ఇప్పుడు కాదు సార్, అన్ని చోట్ల ఉంటారు. మోడీ గారు దించేశారు, మీరు చెప్పిన లెక్క ప్రకారం మోడీ గారు దించేశారు. ఆ తర్వాతే కదా మైక్ ఫెయిల్ అయింది మోడీ గారిది. ఇక లేరు కదా. రెండోది, హై ఎండ్ మైకులు ఢిల్లీ నుంచి భద్రతా సిబ్బంది తీసుకొస్తారు.
సో ఎక్కడ ఫెయిల్ అవుతుంది? పోలీసులు ఆపరేట్ అన్నారు చేస్తారు కాబట్టి సరిపోయింది. వాళ్ళేం అదే DJ player లా? పోలీసులు వాళ్ళు కనుక ఏమన్నా? మీరు బలవంతంగా దిగండి అంటే మా అభిమాన కార్యకర్తలు కూడా ఇబ్బంది ప్రసాద్ పెట్టారని గారు, చెప్పేవాళ్ళు మీరు. ఏంటి ప్రజలు ఆ ఇద్దరిని నమ్మట్లేదా? సభకి ఎందుకు జనం రావట్లేదు? ఇది లేకపోతే వైఎస్ఆర్సీపీ కుట్ర చేసి ఈ సభను ఫెయిల్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందా? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు మా బాజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలా? ప్రత్యేక ధన్యవాదాలు కాదు సార్, మీరు ఫ్రెండ్స్ కాబట్టి. ఎందుకంటే సావు చెంప చెవులు మూసినా భయపడని ఓ నందిగాం సురేష్ తిరిగి భయం పెడుతుండంటే భయం పెట్టడానికి ప్రయత్నించిన సురేష్ గారి కన్నా భయం పడిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీతో ఉంటారన్న విషయం బాజీ గారికి తెలిసి కూడా మీరు భయం పెడుతున్నారంటే, భయం పెట్టడం మీరు ట్రై చేసింది అంటే గతంలో ఎన్డీఏ టైంలో అన్నది 3.5 సంవత్సరాలతో మీరు వెళ్ళిపోయారండి, అది వేరే సంగతి. భయం పడతాడో లేదా అన్నది తర్వాత విషయం కానీ సార్, ఆయన భయం పెడతాడో లేదా అన్నదానికన్నా భయం పడ్డు అన్న విషయం అందరికీ తెలుసు. తర్వాత సార్ మనకి బాజీ గారు నేను మీకు చెప్పేటంత కాదు కానీ చాలా చిన్నోడిని, అంటే వయసులో పెద్దోడిని అదే అన్ని నేర్చిపోయింది మీకు అక్కడ. చిన్నోడు ఏంటి బాల వృద్ధాప్యంలో అంటే వయసులో అంత పెద్దోడిని కానీ మీ అంత రాజకీయ సార్ ఒక మాట చెప్తాను. ఒక భౌగోళిక ఛానల్ మొత్తం లైవ్ స్ట్రీమ్ ఇచ్చింది అందరికీ. లైవ్ స్ట్రీమ్ మాత్రం ఆగలేదు సార్, మైక్ మాత్రం ఆగింది. కరెంటు ప్రాబ్లం అయితే లైవ్ స్ట్రీమ్ ఎలాగొస్తుంది సార్? మళ్ళీ మన మాట సార్, మళ్ళీ మన మాట లైవ్ స్ట్రీమ్ ఎక్కడైనా ఆగిందా? నోరు పడిపోయింది తప్ప మైకులు పని చేయట్లేదు. ఇందాక మా ఈశ్వర్ బాగానే చెప్పిండు ఆయన ఏమని మైకులు వస్తాయని. కానీ ఇక్కడ ప్రోటోకాల్ అన్నది ఒకటి ఉంటుంది సార్, తెలుసో తెలియకో ప్రోటోకాల్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ తీసుకోండి, ఎలా తీసుకోండి ఒకసారి వినండి సార్. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి, దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకోసం వచ్చారు. దయచేసి ప్రధానమంత్రి ప్రోటోకాల్ బ్రేక్ చేశాడు ఈయన మాట్లాడుతుంటే. సభ సజావుగా జరగాలి, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరి సభ కంటే ముందు వచ్చారు, మాట్లాడే సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం. దయచేసి మీరు కూడా దిగిపోయింది అక్కడి నుంచి. ఎందుకంటే సాధారణంగా ఎస్పీజీ కమాండోస్ ముందే దాని కంట్రోల్లో తీసుకుని సభ నిర్వర్తిస్తారు. కానీ ఇక్కడ విడ్డూరంగా ప్రోటోకాల్ పవన్ కళ్యాణ్కి ఇవ్వడం వల్ల నరేంద్ర మోడీ గారు విస్మరించారు. ఇంకా ఆడపిల్లలు ఈ మధ్యన మన తెలుగు సంస్కృతి గొప్పది, ఎంత గొప్పదంటే తల్లో పూలు పెట్టుకుంటారు కాబట్టి అదృష్టానికి ఎవరి తల్లోనో గులాబీ పువ్వు ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి పుష్పగుచ్చం అన్న దగ్గర ఓ తల్ల పువ్వు తీసి ఇవ్వగలిగారు ఆ నలుగురు మహిళలు ఎవరో ఒకరు. కానీ లేదంటే కనీసం పుష్పగుచ్చం కూడా నోచుకొని మా నరేంద్ర మోడీ గారికి చాలా బాధాతప్త హృదయంతో బయటికి వెళ్ళవలసి వస్తుంది. ప్రధాని గౌరవించుకోవాలి, సార్ వీళ్ళు సత్కారం గౌరవం ఇవ్వాలి సార్. ఒక ప్రధాని కోసం ఏమో సార్ ప్రోటోకాల్ ఆయనకి ఇవ్వాలి. తెలివితేటలు చూడండి సార్. పోనీ నరేంద్ర మోడీ గారి కన్నా ముందు సభలో ప్రసంగించి తెరబడిపోయారంటే అది కూడా లేదు. ఆ ప్రధానికి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి ఆ చిన్నపిల్లని పంపించి బదులు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కదా సార్, ఆ బాధ్యత కూడా లేదు. వీళ్ళ అధ్యక్షురాల్ని కేవలం ఒక ట్రాన్స్లేటర్ కింద మాత్రమే వాడారు ఆవిడ్ని, ఆవిడ స్పీచే లేదు. ఎందుకంటే ఇది బిక్కులు ఆడుకుని ఉన్నారు లాస్ట్ మూమెంట్ దాకా సార్ వస్తారో లేదో అని. లాస్ట్కి అతి కష్టం మీద బలవంతం బ్రాహ్మణత్వంలాగా ఆయన వచ్చినందుకు మమ అనిపించే కార్యక్రమం దగ్గర ఓ 10 మందిని పోగేశారు. ఆ నారాయణ చైతన్య వాళ్ళు ఒంటిపొడి పనులు కదా సార్, మధ్యాహ్నం బస్సులు బాగానే పెట్టారు, వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జనాలు వచ్చారు లేదో కూడా చెప్పండి. నా పొలారావు గారు అందరూ ఇటుపక్క ఉండిపోయారు, ఇటుపక్క రండి అని ఓ పక్క చెప్తుండ్రు, అంటే ఇటుపక్క అంతా ఖాళీ అని అర్థం. మనం చెప్పక్కర్లేదు సార్, అన్ని నిజాలు అటంతటే వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఓవరాల్గా నిన్న జరిగిన సభ సక్సెస్ అంటారో ఫెయిల్యూర్ అంటారో అన్న దానికన్నా ఒక నరేంద్ర మోడీ గారు లాంటి స్థాయి కలిగిన ఒక వ్యక్తి వచ్చినప్పుడు కూడా కనీస బాధ్యత ఎవరికీ లేదన్న విషయం మాత్రం తెలుస్తుంది. ఆయనకి ప్రజల పట్ల 200% కన్సర్న్ ఉందన్న విషయం ఫస్ట్ టైం నిన్న డయాస్ మీద నుంచి ఆయన ప్రతిస్పందించిన విధానికి ఇలా 2 జైలు లేదు. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఎలా కూర్చున్నారంటే వీళ్ళకి జీవితంలో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి నవ్వితే నీకు ప్రపంచం తెరబడిపోతుంది నవ్వురో బాబు అని చెప్పిన పాపానికి ఫస్ట్ టైం నరేంద్ర మోడీ మీద తెగ నవ్వేసుకుంటుండే ఆయన. ఎందుకంటే ఏదో కేసుల నుంచి విముక్తి వచ్చేస్తుంది. ఇవాళ బెయిల్ కూడా జస్ట్ పోస్ట్ పోన్ అయింది సార్, కానీ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎట్లా అడిగారంటే అందరినీ బెదిరిస్తున్నారట, ఇండివిజువల్ ఎఫిడవిట్లు ఫైల్ చేయమని చెప్పారు ఎవరెవరైనా అధికారులు బెదిరిస్తున్నారో. సో ఇలాంటి వాటిలోంచి ఉపశమనం పొందడానికి మాత్రమే పొత్తునే ఒక కపట నాటకానికి బీజేపీని బలి చేస్తున్నారు. మీకు చిన్న లాజిక్ చెప్తా సార్, 400 సీట్లు బాజీ గారు మీరు 400 సీట్లు ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు నిన్న సభ సారాంశంగా, అందులో 370 వాళ్ళకే వస్తాయని చెప్తున్నారు. 27 పార్టీలు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీతో పార్లమెంటు రాజ్యసభ మొఖాలు చూడని వాళ్ళు ఎన్డీఏలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకొక పార్టీ ఇప్పుడు ప్రాణాలకు తెగించి బీజేపీ కనికరిస్తే వచ్చిన టీడీపీ కూడా మీ ఎన్డీఏలో ప్రాణాలకు తెగించి 3 గెలిస్తే
అందులో ఒక ఆయన పోటీ చేయనట్టుండు, ఇంకో ఆయన పార్టీ వదిలిపోయిండు, మూడో వ్యక్తి ఒకడే ఒకడు ఉన్నాడు. అంటే ఓవరాల్గా 30 స్థానాల్లో మిగిలిన 30 దగ్గర పార్టీలన్నీ కలిపినా ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వస్తాయో, ఎన్ని సీట్లు గెలుస్తారో క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో 400 సీట్లు ఏం చేసిన బీజేపీకి 30 స్థానాలు మాత్రమే ఎన్డీఏలో ఉన్న మిగిలిన కూటమంతా ఇచ్చే దగ్గర తెలుగుదేశం ఔన్నత్యం ఏంటో నిన్న చెప్పకనే చెప్పారు. పైపెచ్చు ఇవాళ సార్ ట్విట్టర్లో బలేట్ చెప్పారు. కర్ణాటక, ఇక్కడ తెలంగాణలోను, ఇక్కడ ఇవాళ కేరళ వెళ్ళారు సారు, అండ్ తర్వాత తమిళనాడులో ఉన్న ర్యాలీల్లో ప్రతిస్పందించే విధానంలో కనీసం ఆంధ్ర సబ్జెక్ట్ కన్సిడర్ చేయకుండా ఇక్కడ ఈ వైబ్రేషన్స్తో మేము 400 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, అందులో ఆంధ్ర అన్నది ప్రస్తావన లేదు. నేను ఇంత సభ సక్సెస్ చూసిన తర్వాత అన్నట్టు బాజీ గారు చెప్తున్న దగ్గర బీజేపీ మీ అతిరథ మహారాజులైన నరేంద్ర మోడీ గారు ఇవాళ ట్వీట్, బాజీ గారు నేను మీకు చెప్పేంత స్థాయి కాదు, చిన్నవాడిని రాజకీయాల పరంగా, వయసులో పెద్ద ఉండవచ్చు, కానీ ట్వీట్ సారాంశమే క్లియర్. ఆయనకి ఆంధ్ర మీద నమ్మకం లేదని. ఎందుకు అలా సినిమాలో డైలాగ్ నాకు నమ్మకం లేదు ధర అన్నట్టు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా సరే ఎక్కడా వీళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం. ఎందుకంటే కపట నాటకం ఆడుతూ ఓటు బ్యాంకును చీల్చాలి అన్న దగ్గర చెప్పే అబద్ధానికి కట్టుబాటుని నియమాలని కూడా పక్కన పెట్టి మిమ్మల్ని కనీస కన్సిడరేషన్ లేకుండా ఈ పవన్ కళ్యాణ్ బలవంతంగా మీ నెత్తిమీ పెట్టింది తెలుగుదేశం యొక్క ఔన్నత్యం పసిగట్టిన నరేంద్ర మోడీ గారు. హీ హాజ్ నాట్ ఈవెన్ బోదర్ టు రైట్ ఈవెన్ ఎ సింగిల్ లెటర్ యాజ్ ఫార్ as ఏపీ ఈజ్ కన్సర్న్. ఎలాగో వివక్ష మీకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఆంధ్రప్రదేశ్కి వివక్ష చూపిస్తూనే ఉంటారు మీరు, ఏం పర్లే. కానీ ఇవాళ మీ గెలుపులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ పరంగా సహకారం లేదనేది నిష్పక్షపాతంగా చెప్పిన నరేంద్ర మోడీ గారికి 2 చేతులు దండం పెట్టాలి. మూడో పాయింట్, ఇవాళ మీరు పొత్తు అనే ఒక నాటకంలో బలైపోతున్న బీజేపీ పార్టీకి మీ పురంధేశ్వరమ్మ గారిని మీ వాళ్ళు ఎవరు నమ్మట్లేదన్న దానికి ఉదాహరణ ఏంటి తెలుసా సార్? నిన్న మీ అందరికి ప్రతిస్పందనే. ఎందుకంటే స్థాయి కలిగిన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ నిబంధనలు ఎక్కడా పాటించని ఈ 2 పొత్తు పార్టీల్లో కనీస బాధ్యత కూడా లేకుండా మాధవమ్మ గారు అనుకుంటున్నా ఆవిడ అనౌన్స్ చేస్తున్నారా నేను పుష్పగుచ్చాలి ఇలాంటి దగ్గర ఒక మోస్ట్ డిజార్గనైజ్డ్ ఒక దీంట్లో ఎలాంటి పనులు చేశారన్న దగ్గర క్రిస్టల్ క్లియర్గా ఒక మైక్ సెట్ కూడా కనీసం ఏర్పాటు చేయలేని దగ్గర మాకు ఎవడో చిన్న బ్యాండ్ పార్టీకి చెప్పిన బ్రహ్మాండమైన మైక్ ఇస్తారు సార్, దిక్కులు పెకటిల్లా అరిచి నింబడిలాగా ఆ డీజే వాళ్ళకి చెప్పినా సరే మోడీ గారిని ఆ విధంగా అవమానించిన తర్వాత కూడా ఇంకా మీరు ఈ సభ సక్సెస్ అని మాట్లాడుతుంటే ఒక పువ్వు, కనీసం పువ్వు అంటే కలుపు తెచ్చి ఇచ్చినా సంతోషించుందాం మేము, లేదా ఆయన కోటికి పెట్టుకుంటారు ప్లాస్టిక్ పువ్వు అది తీసుకొచ్చి ఇచ్చినా బాగుండు, ఇంకో వేరే కోటికైనా ఉపయోగపడి ఉంది. ఎంత బాధ్యత రాహిత్యం కూడా ఇంకా ఎలా సమర్థిస్తున్నారు బాజీ గారు? మీరు కరుడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాది సార్ ఇవ్వండి. కాదు ప్రోటోకాల్ విషయంలో పవన్ కళ్యాణ్ అవమానించడం కరెక్టా? నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్ బ్రేక్ చేశారా? ఈయనవరండి. సరే ఒకసారి 27 పార్లమెంట్ స్థానాలు పార్లమెంట్ మొఖాలు చూడాలి ఎన్డీఏ పొత్తు పెట్టుకునేందుకు పొత్తు ధర్మం నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ బాధ్యత మాటలు ఇవా? ప్రోటోకాల్ ఈయనకి ఆ ప్రోటోకాల్ నరేంద్ర మోడీ గారి వల్ల ఎంతకన్నా అవమానాలు ఉంటాయి సార్? వినిపించమంటారు మళ్ళీ ఇంకోసారి? బాజీ గారు ఇక సారండి అయితే నెక్స్ట్ ఇప్పుడు చెప్పగలిగింది ఏంటంటే ఒకటి స్టేజ్ ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్కి ముందు తర్వాత ఉండేటువంటి అంశం. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రోటోకాల్ ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉంటారో ఆ చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు మాట్లాడాలి. చీఫ్ గెస్ట్ ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఆ సమయం దాకా కూడా కాకుండా మధ్యలో వచ్చి ఆయన ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో ఆయన ప్రోటోకాల్ బ్రేక్ చేశాడని చెప్పాడు. నేను క్లారిటీ కోసం చెప్తున్నా ఆ విషయాన్ని, దీని వివాదం కోసం మాట్లాడలేదు. అయితే ఆయన ప్రోటోకాల్ ఆ సమయం దాకా ఆగకుండా వచ్చి చెప్పడం అనేది ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని ఎప్రిషియేట్ చేసినటువంటి వెర్షన్ కి రీజన్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే అక్కడ పోలీస్ గారికి ఉన్నట్లయితే వాళ్ళని ఎక్కకుండా చూసినట్లయితే ప్రధానమంత్రి గారికి సార్ మళ్ళీ నాకు దబ్బు వచ్చినాడు కూర్చున్నట్టయింది. వినాలా? ఓపిక ఉండాలా? ఓపిక ఉండకపోతే కష్టం. చెప్పండి, నేను అవకాశం ఇస్తున్నా ప్లీజ్. స్టేజ్ ప్రోటోకాల్ పాటించేటప్పుడు ప్రధానమంత్రి వచ్చి మాట్లాడిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు తప్పు అయితే ఇది తప్పని విషయం మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది. అది 100% కరెక్ట్. ప్రధానమంత్రి గారు ఆయన వచ్చే సమయం దాకా ఆగకుండా చెప్పడం అనేది. నెక్స్ట్ కలువ పూలు పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్రం మొత్తం కమలం పూలు వికసించడం కోసం ఇక్కడ చేసేటువంటి ప్రయత్నంలో మాకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పొత్తు వ్యవహారం ఏదైతే ఉందో అది అపహాస్యమేం కాదు, హాస్యమాడుకోవాల్సిన అంశమేం కాదు. రాజకీయాల్లో మాతో పాటు కలిసినటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి గతంలో మిత్రపక్షం విభేదాలతో వ్యవహారంలో లేకపోతే పాలసీల ప్రకారం పక్కకెళ్ళి మళ్ళీ వచ్చినటువంటి ఈ లెక్కలో మాతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఆయన ఇచ్చినటువంటి సహకారం ప్రకారం ఈ రాష్ట్రంలో ఒక లెక్క చేయాలనే పరిస్థితిలో
ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని దత్తకుమారుడు అని చెప్పి తీసుకెళ్లి పక్కన పడుకోబెట్టినటువంటి పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం మళ్ళీ దత్త తండ్రి అని చెప్పని ఏదైతే మాటలు చెప్పి ముగ్గురును కలిపేటువంటి లెక్క ప్రకారం ఏ వ్యవహారం ప్రకారం అయితే అనుకుంటున్నామో ఆ వ్యవహారం ప్రకారం పొత్తు కుదిరింది. డిస్క్రిమినేషన్ ఎక్కడ జరిగింది? వివక్ష అనేటువంటి మాట వస్తే ఈశ్వర్ గారు కంప్లీట్ చేయండి. నాకు అడ్డం పడే లెక్కనైతే మీరు చెప్పడం కుదరదు, నన్ను కంప్లీట్ చేయండి. వివక్ష అనేటువంటి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో 2019లో అతి సామాన్యుడైనటువంటి సురేష్ గారిని పార్లమెంట్ పంపించినటువంటి ఈ ఆంధ్ర ప్రజలకి దండం పెట్టండి. వివక్ష ఉంటే ఏ ప్రజలైతే 23 ఎంపీలు ఇచ్చారో, ప్రత్యేక హోదా అన్నారు, పోలవరం అన్నారు, విశాఖ జోన్ అన్నారు, కడప స్టీల్ అన్నారు, ఈ హామీలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. మీరు చెప్పాలి సమాధానం. బొకే ఇవ్వకపోయినా వాళ్లే, హోదా రాకపోయినా వాళ్లే. మీకు ఇంకా ఏం కావాలండి? 155 ఇచ్చారు, మళ్ళీ 175 ఇవ్వాలి. 23 ఇచ్చారు, ఆ 2 తగ్గించి 25 ఇవ్వాలి. చాలా అవసరం అవుతారు. చాలా ఇంకేమైనా కావాలా? చాలా ఇంకేమైనా కావాలా? ఇక్కడ మీకు ఇప్పుడు పురంధేశ్వరి గారికి అవమానం జరిగిందా, లేకపోతే ప్రధానమంత్రికి అవమానం జరిగిందా, లేకపోతే సభ సక్సెస్ అవ్వలేదా? ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఒక ప్రతిపక్షాలు నిర్వహించిన సభకి పోలీసులు సహకరించలేదని మా ఆరోపణ. దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి. ఒకటి మైక్ సెట్, ఒక నిమిషం, ఒక వీడియో చూపిస్తామని. ఇంకేలా ఒకటి మైక్ సెట్, మీరు అన్నట్టు మైక్ సెట్ ఫెయిల్ అవ్వడానికి పోలీసులే కారణం. మోడీ గారు దించేసిన తర్వాత కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి స్పెషల్ మైకులు కూడా వైఎస్ఆర్సీపీ అదేదో వాళ్ళు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేస్తారంట కదా, మేబీ జగన్ గారు అక్కడి నుంచి ఆపరేట్ చేసేమన్నా ఆపేసి ఉండొచ్చేమో. రెండోది, ఈ షాల్ కప్పకపోవడానికి మోడీ గారికి అవమానం జరిగిందనేది మీరు బాధపడతారా లేదా? ఒక్క నిమిషం వినాలి సార్, ఇది మీరు ఆలోచిస్తారా లేదా? కాదు కాదు కాదు, ఇది వినాలి, దయచేసి వినాలి, ఇది వినాలి, ఇది చూపించాలి, మీరే వినాలి. అవును సార్, మేము చూసాం, చూడాలి, మళ్ళీ రాష్ట్రపతి చూడాలి, మా దేశ ప్రధాని సార్. మొదటగా జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. రక్త హస్తాలు, బెక్కమొహం ఒక్కసారి చూడండి, బెక్కమొహం చూడండి గాల్లో. మరి పాపం రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి షాల్ ఇవ్వకపోతే బిక్కమొహం పెడతారండి. మీరు మధ్యలో మాట్లాడుతున్నారు, ఇది అందరూ విన్న తర్వాత చూడాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. మళ్ళీ ఒకసారి మధ్యలో ఆయన మాట్లాడడం వల్ల జరిగినటువంటి దీంతో మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, ఎందుకంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయనే దానికి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూడండి. నేను ఇప్పుడు ఇందులోనే ఒకటి నిజం చూపిస్తాను, ఏంటో వీళ్ళ అబద్ధాలకి ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది. జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. బిక్కమొహం, రిక్తహస్తం, పోలీసులు ఇవ్వలేదు శాలువా. శ్రీ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఆయన కూడా రిక్తహస్తం, బిక్కమొహం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారిని, గౌరవ ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు. ఇది విజ్ఞులైన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరూ రిక్తహస్తాలతో వచ్చి బిక్కమొహాలేసి కూర్చున్నారు. నిజానికి పోలీసులే అడ్డుకుంటే పురంధేశ్వరి గారు ఎలా ఇవ్వగలిగారు? ఆమెకు మాత్రం చెప్పనివ్వండి సార్, విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి కదా. పురంధేశ్వరి మాత్రమే ఎలా ఇవ్వగలిగారు, అక్కడ పెట్టుకోగలిగారు అంటే వీళ్ళు అనుకునేది ఏంటంటే, వీళ్ళ బుర్రలో పురుగులు ఉన్నాయి. ప్రధాని గారు ఎప్పుడు రావాలి, ఆయన వచ్చిన తర్వాత జగన్ గారిని తిట్టారా లేదా, విమర్శించారా లేదా, దూషించారా లేదా, దూషిస్తే శాలువ కప్తాం, విమర్శిస్తే బొకే ఇస్తాం, తీవ్రమైన ఆరోపణలు చేస్తే అప్పుడు గౌరవిస్తాం అన్నట్టుందే. కానీ ఇక్కడ పురంధేశ్వరి గారు తీసుకొస్తే అలో చేసినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి షాల్ కిందక అనుమతించారు సార్. చెప్పాలిగా మీకు, ఏం జరిగిందో చెప్పాలిగా మీకు. చెప్పాలి ప్లీజ్. చెప్తున్నది ఏంటంటే, ఆఖరికి ఇదే విగ్రహం ఏదైతే ఉందో 6 కిలోలు బరువు ఉన్నటువంటి విగ్రహాన్ని పక్కనున్నటువంటి మనిషి తీసుకొస్తా అన్నా కానీ పోలీసులు తీసుకురాకపోతే, మేడం ఒక మహిళ 6 కిలోల విగ్రహాన్ని తీసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారండి. మీరు ఎందుకు అంత కంగారు పడతారు నాకు అర్థం కావట్లేదు. ఈ సభని 6 కేజీలున్న బొమ్మను మోసుకొస్తే
పట్టుమని 100 గ్రాములు లేని శాల్వను మోసుకు రాలేకపోయారా? అసలు ఇవ్వలేదండి గారు. అసలు పోలీసులు పర్మిషన్ పైనుంచి రావడానికి ప్రతిదానికి అడ్డంకులు పెట్టారు. అంటే మీ ఉద్దేశం జరిగిన మాజీ ముఖ్యమంత్రి 100 రూపాయలు షాల్ వేయడానికి డబ్బులు ఇవ్వమంటారా మీరు? మాట్లాడకండి. మీరు అవమానం చేశారు. అది మీకు అర్థం కావట్లా. మీకు అర్థమైనా కానీ మళ్ళీ ఎందుకు మోస్తున్నారు నాకు అర్థం కావట్లా. వీడియో చూపించా. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇచ్చిన ఒక విగ్రహాన్ని షాల్ని అలో చేయలేదట, ఒక బుకేని అలో చేయలేదట, విగ్రహాన్ని మాత్రం అలో చేశారట. ఎలా చూడాలి? ఇందులో చూడడానికి ఏముంది? అక్కడ ఏం లేదు. ఏం చూడమంటారు? అలా ఉత్తుత్తి బ్యాంకు లాగా ఓ సాలువా, ఓ బుకే. రాజకీయ నాయకులు బేర్ మినిమం కారుల్లో నాకు తెలిసి ఒక 5-10 సాలువాలు ఉంటాయి. ఎవరో కప్పినమైనా సరే అట్లీస్ట్ తీసుకొచ్చాను కప్పుతారు. బొకేలు కూడా రొటేషన్ ఎలా ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే సార్ బాజీ గారు. మీకు నేను చెప్పాల్సి వస్తుంది. రాజకీయంలో చిన్నోడినైనా వయసులో పెద్దోడిని. మీకు తెలిసి కూడా మిమ్మల్ని అడిగినా మీ కారులో 2 సాల్వాలు ఉంటాయి. మరి అన్యాయం కాకపోతే ఇది ఏంటి సార్? ఇది ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటే డబ్బులు అందుకే కొనుక్కోలేకపోయారులేండి. మేము మీ దగ్గర లోన్ పెడదాం అనుకుంటున్నారు. మా దగ్గర ఉత్తుత్తి బ్యాంకే ఉంది సార్. మా దగ్గర డబ్బులు మోడీ గారికి అవమానం జరిగిందంటే మీరు వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయడం అనేది ఇష్టమైతే ఇంగుతో సమానం అంటే ఇదే సార్. మీకు ఇష్టమైతే మేమేం చేస్తాం. సురేష్ గారు, మీ ప్రభుత్వం పాత్ర, పోలీసుల పాత్ర వల్లే మోడీ గారికి అవమానం జరిగింది. 6 కేజీల విగ్రహం మోసుకెళ్ళింది పురంధేశ్వరమ్మ గారు. ఆవిడనైతే ఎవరు అబ్జెక్షన్ చేయలేదట. కానీ ఒక 100 గ్రాములు ఉన్న ఒక సాలువా, ఒక జస్ట్ బుకే 1 కేజీ ఉంటుంది సార్. నీళ్ళు గట్టిగా ఎక్కువ చెల్లిస్తే ఆడది మోసుకెళ్తే వాళ్ళు తిరగబెట్టేశారంటే అమ్మమ్మమ్మమ్మ ఎంత పకడిపోయింది కొంచెం సార్. పోలీసు కానీ మిగతా మహిళలు కూడా ఫ్లవర్స్ ఇచ్చారు కదా, రోజెస్ ఇచ్చారు. నేను ఉండబట్టి ఇచ్చారు. సురేష్ గారు చెప్పండి. సురేష్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక మాట చెప్తాను. నిజంగా పోలీస్ వ్యవస్థ అంత పకడ్బందీగా ఉంటే సార్, ఎలక్షన్ కోడే కదా సార్. ఆయన ప్రధానమంత్రి గారు సార్. స్టేజ్ని ఆ పరిసర ప్రాంతాలని ఎస్బీజీ కమాండోలే కంట్రోల్లో తీసుకుంటుంది ప్రధానమంత్రి గారిది. ప్రధానమంత్రి గారికి సంబంధించిన ప్రోటోకాల్ విషయంలో అందరికన్నా బాజీ గారికి ఎక్కువ అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తి నిజంగా ఆయనకు సాల్వా, బొకే అన్న దగ్గర ప్రొయాక్టివ్గా వాళ్ళు ముందే పెట్టుకుని స్టేజ్ మీద రెడీగా ఉంటారు అన్నది నాకు తెలిసిన చిన్న విషయం. అలాంటిది ఒకవేళ పురంధేశ్వరమ్మ గారు తీసుకెళ్తున్నప్పుడు కూడా సబ్స్టాన్షియల్గా వాళ్ళ పోలీసు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసినా సరే అక్కడ ఖచ్చితంగా ప్రోటోకాల్ నిబంధనలో పురంధేశ్వరమ్మ గారికి ముందే పర్మిషన్ ఉంటుంది. పలానా వాళ్ళు పలానా ఇవ్వాలని. అది ఉంటుందో లేదో ఒకసారి ఆయన అడగండి. ఇది కనుక అబద్ధమైతే నేను చెప్తా. అది స్క్రిప్ట్ రాసిస్తేనే కదా, ఎవరో మహిళ చదివారు కదా, ఆర్డర్లో రాసిస్తేనే కదా చదువుతారు అంతే. సో అది ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉంటుంది. ఎవరెవరు పుష్పగుచ్చం వాళ్ళు ఎవరెవరు ఏం చేయాలన్న దగ్గర వీళ్ళు దేబ్జల్లాగా అక్కడికి వెళ్ళి ఏమి తెచ్చుకోకుండా వచ్చి ఆ బాధ్యత అంతా మా మీద, నీ మీద, పోలీసుల మీద, నందిగాం సురేష్ గారి మీద ఆ ఊరు నుంచి భయం పెట్టారు. ఇలాంటివన్నీ మాట్లాడితే ఎలా బాధ్యత? సురేష్ గారు చెప్పండి. ఒక్క నిమిషం సురేష్ గారు మాట్లాడండి సార్, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. సురేష్ గారు ప్లీజ్ సార్ చెప్పండి. ఎవరిది బాధ్యత? అక్కడ మోడీ గారికి అవమానం జరగడం వెనుక మీరున్నారు, పోలీసులు ఉన్నారు, మీదే కుట్ర అంటున్నారు. నేను ఇందాకనే చెప్పానండి. ఇప్పుడు దేశ ప్రధాని ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చినప్పుడు కనీసం గౌరవం ఇవ్వలేకపోగా వాళ్ళిద్దరు మొఖాలు చూశారండి. చంద్రబాబు నాయుడు గారిదాను పవన్ కళ్యాణ్ మొఖాలు చూసారా? ఎంతసేపటికి ఏదో ఆతృత్వాల ఫేసులు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తా ఉన్నారా తప్ప, వాళ్ళకేదో టెన్షన్లో ఉన్నారా తప్ప ఎక్కడా కూడా మనం ఇది అనుకొని వచ్చాం, ఈ సభని మంచి మనం సక్సెస్ చేయాలనే భావం గాని ఆ జనాలను చూసారికి సగం ప్రాణాలు చచ్చిపోయినాయండి వీళ్ళకి. చచ్చిపోయినప్పుడు ఈ శాలువాలు ఏంటో, బుకేలు ఏంటో మొత్తం పోయి వదిలేశారు. వదిలేసి ఆయన వస్తే మనకేది రాకపోతే మనకేంది జనం లేకుండా పోయారు. వస్తే వచ్చింది పోతే పోయిందనే భావంతో వదిలేశారు ఆ సభని. వదిలేసి చివరికి వాళ్ళు ఊహించుకున్న మీరు అన్నట్టుగా ఇప్పుడైనా జగన్ గారిని తిట్టకపోతారా, ఇప్పుడైనా తిట్టకపోతారని ఫేస్ లోకి చూసారా తప్ప మరొకటి కాదు. మైకిల్ ఫెయిల్ అయిన విధానం మీరు ఇందాక వివరించి చెప్పారు. ఏబిఎన్ఎల్ రాసిన రాత మీరు చూపించారు, చెప్పారు. కాబట్టి వీళ్ళ చేతకానితనాన్ని కప్పుచ్చుకోవడానికి వీళ్ళు మాట్లాడే మాటలు తప్ప ఇప్పటికైనా మా నాయకుడికి ఈ బీజేపీ దేశ ప్రధానికి బీజేపీ తరఫున జరిగిన అవమానంలాగా బాజీ గారు మాట్లాడలా. ఈ టీడీపీ కార్యకర్తలాగనో జనసేన నాయకుడిలాగనో లేదా ఆ కార్యకర్తలాగనో మాట్లాడుతూ ఉన్నారు. ఈయన నిజమే సార్ జరిగింది, అవమానం చేశారు లేదా అవమానం జరిగిందని మాట్లాడడం మానేశారు బాజీ గారు. అది కాస్త తొక్కిపెట్టి ఇందాకేమంటున్నారు, ఆయన మా ఏరియా వచ్చి మా ఊరు నుంచి జనాలను భయపెట్టారు. అంత అవసరం ఉంది సార్. ఉన్న పరిస్థితులు మాకు తెలుసు, ఏం జరుగుతా ఉందో తెలుసు.
రేపు భవిష్యత్తు ఏందనేది మాకు అర్థం అవుతుంది టీడీపీకి. లేదు నాయకుడిని మీరు సేవ్ చేయడానికైనా ప్రయత్నం చేయండి. ఎస్, బీజేపీకి ఇంకో అవమానం కూడా జరిగింది. మంగళగిరిలో చెన్నై నుంచి ప్రింట్ చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి హామీలకు సంబంధించినటువంటి పోస్టల్ రూపంలో మంగళగిరికి వచ్చారు పోస్ట్ ఆఫీస్కి. కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నాయి అవి. వాటిని ఈరోజు డెలివరీ చేయలేక చేతులు ఎత్తేశారు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. దీని వెనుక ఇంకో ఆసక్తికరమైనటువంటి అంశం కూడా ఉంటుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఇవి కార్యకర్తలకి పంచడానికి చెన్నైలో ప్రింట్ చేసి ఈరోజు మంగళగిరికి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోనో లేకపోతే హామీలకు సంబంధించిందో ఒక పోస్ట్లో రూపంలో అందరికీ పంచడానికి తీసుకొచ్చారు. ఇవాల్టిది విజువల్. ఇందులో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటో తెలుసా బాజీ గారు? మన మంగళగిరి మన లోకేష్. ఇందులో పైన లోకేష్ ఫోటో ఉంది. కొంచెం దిగువకు వస్తే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి. ఎక్కడ మోడీ కానీ బీజేపీ కానీ కమలం గుర్తు కానీ లేదు. పొత్తు ధర్మం అయిపోయింది కదా, పొత్తు కుదుర్చుకున్నారు కదా, మోడీ గారి ప్రసంగం అయిపోయింది కదా, మోడీ గారు వచ్చారు కదా. ఎక్కడ సార్ పొత్తు ధర్మం? ఏమైనా చెప్తారా దీని గురించి అయినా కనీసం? ఇన్ని రకాలుగా అవమానిస్తుంటే బాజీ గారు ఎందుకు మోడీ గారి ఫోటో లేదు, ఎందుకు కమలం గుర్తు లేదు అక్కడ? ఇక్కడ ఒకటి ఈశ్వర్ గారు, వాస్తవానికి ఈ రోజు పంచుతా ఉంటే దాని మీద మా మంగళగిరి లోకల్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడిగేటువంటి పరిస్థితి జరిగింది. వాస్తవానికి జరిగి ఉంటుంది అనేటువంటి అంశం నేనేమంటానంటే, ఒక మాట, మా కార్యకర్తలు అడగ మునుపు ఏం జరిగి ఉంటుంది, ఎప్పుడో ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇప్పుడు వచ్చి ఉంటే అవి ఇప్పుడు పంచుతూ ఉంటే దీన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భాజపా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏమండి ఇది పొత్తు ధర్మానికి కరెక్టా అని చెప్పని అడిగేటువంటి ప్రశ్న జరిగింది. మీరు చూపించిన అంశాన్ని మా కార్యకర్తలకు చేరవేసేటువంటి కార్యక్రమం చేస్తా. ఖచ్చితంగా దీని మీద మా వాళ్ళు మాట్లాడతారండి. ఇబ్బంది మాట్లాడుతున్నారా? కానీ పొత్తుకి అవి ప్రింట్ చేయడానికి 2 రోజులు సమయం పడుతుంది సార్. 2 రోజులే సమయం, 2 రోజులే కదా. కానీ ఎప్పుడు జరిగింది పొత్తు? శివరాత్రి రోజు. పంచితే ప్రజలలో పెంచుతుంది అనేటువంటి అంశం అయితే దాని ఫలితం వచ్చేదాకా వాళ్ళు చేసుకుంటే ఈ లోపల అభ్యంతరం ఉంటే దీన్ని మా పార్టీ ద్వారా చెబుతాము. అదే అంశం పైన అలాగే నిలబడండి సార్. ఇప్పుడు నేను ఒక లెటర్, బీజేపీ సీనియర్ నాయకులు వారి హైకమాండ్కి రాసినటువంటి లెటర్ ఈరోజు, అందులో భాగంగా ఈరోజు పురంధేశ్వరి గారిని ఢిల్లీకి పిలిపించారు. పిలిపించి మరి సీట్ల విషయంలో ఏం జరుగుతోంది, ఎందుకు చంద్రబాబుకు తాకట్టు పెట్టేస్తున్నారు, శివప్రకాష్ జీ ఈయనకు రాసినటువంటి లెటర్ ఈరోజు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. ఇవన్నీ బాజీ గారు మనకు చూపించాలి. బీజేపీ హైకమాండ్కి బీజేపీ అసలైనటువంటి నాయకులు, బీజేపీ అసలు సిసలు లీడర్స్ రాసినటువంటి లెటర్. ఇందులో క్లియర్గా మేము పొత్తుకు వ్యతిరేకం కాదు, కానీ మేము దాన్ని కాదనలేం మీరు ఒప్పుకున్న తర్వాత. కానీ చంద్రబాబు లాంటి బ్యాక్ స్టాబింగ్ కింద 3వ పాయింట్ ఒక్కసారి చూపించరా, 3వ పాయింట్ చూపించండి. చంద్రబాబు వెన్నుపోటుకు మరోసారి గురవబోతున్నాం, మళ్ళీ మనకి వెన్నుపోటు తప్పదు. తన మనుషుల్ని పంపించి 7th వన్ చూడండి, తన మనుషుల్ని పంపించాడు లోపలికి. ఇది బీజేపీకి డ్యామేజ్ చేయబోతోంది, తన మనుషులకే టికెట్లు ఇప్పిస్తున్నారు అని. ఇంకా మీరు చంద్రబాబును వెనుక వేసుకొస్తారా? ఇది ఎవరో పక్క పార్టీ వాళ్ళు రాసింది కాదు సార్, బీజేపీలో నిజమైన బీజేపీ నాయకులు రాసిన లెటర్, వారి సంతకాలు. ఒకసారి చూపించండి వారి సంతకాలని. ఈరోజు పురంధేశ్వరి గారిని ఢిల్లీకి పిలిపించి అసలు ఏం జరుగుతోంది, మనం అడిగిన సీట్లేంటి, చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని విస్మరించి మనం అడిగిన 10లో 8 సీట్లు ప్రకటించేసుకున్నారు. 8 సీట్లు ఏవైతే బీజేపీ అడుగుతోందో అందులో 8 సీట్లను ఆయన ప్రకటించేసుకున్నారు ఆల్రెడీ. అంటే ఓడిపోయే సీట్లు, ఎట్టి పరిస్థితుల్లో గెలవని సీట్లు, తన మనుషులు మాత్రమే పోటీ చేసే సీట్లు మాత్రమే మిగిలిపెట్టారు. ఇప్పుడు చెప్పండి సార్, మీరు వీళ్ళు మోడీ గారికి అవమానమే కాదు మీ పార్టీకి డ్యామేజ్ కూడా చేస్తున్నారట, అది అంటుంది మీ పార్టీ నాయకులే. థ్యాంక్ యూ అండి, మీరు మా పార్టీ పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి, మమకారానికి, ప్రేమకి మీరంటే బీజేపీ కోసం బాగా శ్రమ పడతారు. ఇక్కడ ఒకటి ఏంటంటే మీ పార్టీ కంటే వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీయే, జనసేన పార్టీయే, భారతీయ జనతా పార్టీ పూర్తిగా భారతీయ జనతా పార్టీయే. ముగ్గురు కలిసి ఒక పొత్తు అనేది ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో వెళ్తున్నటువంటి తరుణంలో మేము మీకు ఒక చిన్న మాట సూచన ఏం చెప్తామంటే,
మీరు ఇచ్చినటువంటి నినాదం వై నాట్ 175 అండి. మీరు 175 గెలిస్తే అక్కడ ఆ గాలిలో టీడీపీ పోతుంది, జనసేన పోతుంది, బీజేపీ పోతుంది. కాకపోతే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఇక్కడ ఒకటండి, మీరు చెప్పండి. ఇంకోటి మీకు క్లారిటీ ఇస్తున్నా నేను. మీకు ఆశావహులుగా మీరు మాట్లాడేటువంటి మాటకే మీకు ఇచ్చేటువంటి సూచన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 8 సీట్లు పోతాయి. ఇక్కడ సార్ ఈశ్వర్ గారు, భారతీయ జనతా పార్టీలో కోవర్టులను పెట్టారు, 8 సీట్లు పోతాయి, 6 సీట్లు పోతాయి. అసలు మాకు ఏ సీట్లు ఇస్తారో ఏంటో ఎవరికి మాకే తెలియదు. మా అధ్యక్షురాలు వారు వెళ్ళింది, ఆ సీట్ల యొక్క కన్ఫర్మేషన్ వ్యవహారం మొత్తం కూడా కేంద్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అంశంలో వాళ్ళ రావాల్సినటువంటి లిస్టు ప్రకారం వచ్చిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం. ఇది కూడా వైఎస్ఆర్సీపీ కుట్రనా లెటర్? కార్యకర్తల సంబంధించినటువంటి నాయకులు ఉంటారండి, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలని వెళ్లిబుచ్చి ఉంచవచ్చు, దాంట్లో తప్పేం లేదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పార్టీ యొక్క విష్ణువర్ధన్ రెడ్డి సంతకాలు ఎందుకు వాళ్ళకి తెలిసి వారు చూస్తుంటారు లెటర్, మనం ప్రజలు చూడాలని చెప్పిస్తున్నాం అంతే. బాజీ గారి సంతకం ఉందో లేదు, బాజీ గారి సంతకం లేదు ఇందులో. ఇక్కడ ఒకటి ఈశ్వర్ గారు, భారతీయ జనతా పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా మేము కార్యకర్తనే సంబోధించుకుంటాం. ఆయన నేను నాయకుడిని అని చెప్పి లెటర్ ఇచ్చారనుకోండి, ఆ లెటర్ ఇప్పుడు ఆ రోజు ఏ మీడియాలో చెప్పండి, ఇందులో ఉన్న అంశాలు వాస్తవా కాదా చెప్పండి. వాస్తవాలని వారెట్లా డిసైడ్ చేస్తారు? వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు, ఆ అభిప్రాయం మీద క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరైతే పెద్దలకు లెటర్ రాశారో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మరోసారి వెన్నుపోటుకు గురవుతున్నారు అనే దానికి ఇన్ని ఉదాహరణలు చూపిస్తుంటే మీరు ఇంకా సమర్థించుకుంటూ పోతున్నారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడే మంగళగిరి నుంచి లెటర్లు కూడా చూపించారు. మీరు చెప్పండి సార్. సురేష్ గారు ప్లీజ్. కాదు సార్, ఇప్పుడు ఆ లెటర్ లో బాజీ గారి సంతకం లేదు. అవును, బాజీ గారు లాంటి వ్యక్తుల గురించి ఏమన్నా రాశారా మా లెటర్? ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు మనుషులను ఇందులో పెడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ, మీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ బాబు, నాకు టీడీపీ బాధ్యత ఇచ్చారన్నమాట. ఏమో సార్, టీడీపీ మనిషి అంటే టికెట్ వస్తుందేమో మీకు. ఇందాకటి నుండి టీడీపీ మీద చూపిస్తా ఉన్న ప్రేమ కనిపిస్తా ఉంది నాకు. వీళ్ళు అడిగిన సీట్లు ఏంటి, చంద్రబాబు ఇచ్చేసినటువంటి సీట్లు ఏంటి ఒకసారి చెప్పి చూడండి సార్, అప్పుడైనా సరే ఒక క్లారిటీ వస్తుందేమో. మళ్ళీ నాకు బాజీ గారికి చెప్పేంత స్థాయి కాదు, కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సార్. వయసులోనే పెద్ద, రాజకీయంగా మీకన్నా చిన్నోండి. నమస్కారం పెట్టండి, నమస్కారం పెట్టండి. చంద్రబాబు నాయుడు ఇలాగే 3 సార్లు నమస్కారాలు పెట్టాడు, అలవాటైంది మీకు. నా దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. మళ్ళీ పెట్టండి, 3వ లాస్ట్ కి పెడతాం సార్. మీకు ఎలాగో తూర్పు తిరిగి పంగనామాలు పెట్టి తెలుస్తుంది. 2 స్థానాలు విశాఖ నార్త్, పాడేరు, తూర్పు గోదావరి జిల్లాలో 2 స్థానాలు, పి గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 స్థానాలు, కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో 1 స్థానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి సీట్లను బీజేపీ అడుగుతుంది. బీజేపీ అడిగిన స్థానంలో చోడవరం, మాడుగుల, రాజమండ్రి సిటీ, పి గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి 8 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. చోడవరం లేదా మాడుగుల స్థానంలో బీజేపీ కోరగా నిన్న ఏకపక్షంగా చంద్రబాబు ఆ స్థానాలు ప్రకటించారు. సార్ ఇంకోటి సార్, మళ్ళీ 3వ నమస్కారం మీకు. నేను చంద్రబాబు నాయుడు మోడీకి ఇలాగే ఇప్పుడు చెప్పండి సార్, ఇందులో కుట్ర ఎవరిది? సార్ మీ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి కుట్ర ఎవరిది? ఇది కూడా వైసీపీది, రాష్ట్ర పోలీసులు. 7వ పాయింట్ అది ఆ లెటర్ లో, అది కూడా 2 చెప్పి చాలా క్లియర్ గా ఉంది, చదివి వినిపించండి మీరే. 3వ పాయింట్ సార్, ఈ 3వ పాయింట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒకసారి సార్ నమస్కారం పెట్టి, మరి ది అలొకేటెడ్ సీట్ ఫర్ బీజేపీ బై టీడీపీ ఈజ్ నథింగ్ బట్ a repeated scenario of backstabbing. It's absolutely, sir, it is absolutely fit into the grooves of backstabbing. ఎందుకంటే ఈ లెటర్ కూడా నేను ఎవరో బాజీ గారు, మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, a person who is happened to be the state vice president మిస్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే దయాకర్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ, ఇంకో ఆయన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు సూర్యనారాయణ రాజు గారు, ఇంకో ఆయన సురేంద్ర మోహన్ గారు బీజేపీ స్టేట్ సెక్రటరీ. ఈ స్థాయి కలిగిన వ్యక్తులు లెటర్ రాశారంటే శాంతారెడ్డి గారికి అండి, శాంతారెడ్డి గారు ఒకరు, ఇంకోటి సత్యనారాయణ. రైట్ అంటే ఒక విషయం సార్, ఇక్కడ ఈశ్వర్ గారు,
వీళ్ళందరికన్నా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, శివప్రకాష్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ తక్కువ. వీళ్ళందరికన్నా మీకు ఉత్తరం రాసి ఇచ్చినటువంటి మహానుభావుల కన్నా మీ ఉత్తరం రాసినటువంటి బ్యాక్ స్టాపింగ్, ఫ్రంట్ పోర్టింగ్, నీకు నాకు సార్ రాసింది కూడా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, సంతోష్ గారికి, శివప్రకాష్ గారికి, సోమవీర్రాజు గారికి. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాక్కండి, నన్ను జర్నలిస్ట్ గా ఇలా ఉండిపోని నా కోసం రాశారు. అట్లా కాదుగా, ఇప్పుడు ప్రసాద్ గారి బాధకి నేను మందు రాయనివ్వట్లేదు పాప. ఆయన ఎన్నిసార్లు నాకు దండం పెట్టాడు, ఒకసారి అన్నారు మందు రాయనివ్వరండి. జరిగిన మీ దండానికి మీరు ప్రభావితం అవుతుంటే వెనక నుంచి పొడుస్తున్నారు. అది చూసుకోండి. ఇద్దరికి దండం పెడుతున్నా, సబ్జెక్ట్ లోకి వచ్చి బాజీ గారు మాట్లాడండి. ఈశ్వర్ గారు ఇక్కడ నేను ఏమంటా అంటే ఇందాక క్లియర్ గా చెప్పాను, జాతీయ నాయకత్వం కన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కాదు. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. బ్యాక్ స్టాపింగ్ అయినా, ఫ్రంట్ పోర్టింగ్ అయినా, సైడ్ లైటింగ్ అయినా భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి ఐడియా ఉంటుంది. ఇంకోసారి పొడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటారా? కాదు సార్, ఇక్కడ ఈశ్వర్ గారు మీరు ఎంత ఆలోచించినా ఇక్కడ పొత్తులో ఉన్నది మిత్రత్వం తప్ప శత్రుత్వం లేదు. యుద్ధం జరిగేటువంటి అవకాశం లేదు. ముగ్గురు కలిసి ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి. నాకు గ్యారెంటీ ఇస్తారా? చంద్రబాబు ఈ ఎన్నికల తరువాత మళ్ళీ వెన్నుపోటు పొడవడు, ఆయన ఎప్పటికీ మాతోనే ఉంటాడు అని గ్యారెంటీ ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తారా మీరు? మేము చూడలేకపోతున్నాం సార్. మీరు కలవడము, కొట్టుకోవడం, విడిపోవడము, మేనిఫెస్టోలు పట్టుకొని ఇంటింటికి వీధి వీధికి తిరగడము, మళ్ళీ మీలో కొట్టుకోవడం, మీకు మీరే విడిపోవడం. మీ కూటమి ఏదో గొప్ప చేస్తుంది, ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తుందని 2014లో అధికారంలో ఇస్తే 3.5 ఏళ్లలో ముగ్గురు విడిపోయారు. ఇప్పుడు మేము అలా చేయము. చంద్రబాబు వెన్నుపోటు పొడవరు, మేము కలిసే ఉంటాము. చంద్రబాబు చాలా మంచి వ్యక్తి, అప్పుడు తప్పు జరిగింది, భవిష్యత్తులో జరగదు ఎన్నికల తర్వాత అని మీరేమన్నా గ్యారంటీ ఇస్తారా? మీరు కాదు సార్, బాజీ గారు మీరు కాదు, మోడీ గారు ట్వీట్ చేశారు ఏది మీద నాకు నమ్మకం లేదని. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. బాజీ గారు మీకు నేను ఆన్సర్ చెప్పే ముందు ఒకటే చెప్తున్నా. నేను ఆంధ్ర రాష్ట్రంలో 2019లో కలిసి వెళ్ళినటువంటి సొంత పాలు లాగిన అన్నా చెల్లెళ్ళే 2024 వచ్చేసరికి తన్నుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ బాజీ గారు నేను మోడీ గారే చెప్పారు వాళ్ళిద్దరు ఒకటే అని. నేను అదే చెప్తున్నానండి. 2019లో అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళి ఓట్లు అడిగి అధికారం వచ్చిన తర్వాత 24 వచ్చేసరికి అన్నా చెల్లెళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంది. సొంత అన్నా చెల్లెళ్ళకి ఒక రక్తంతో పుట్టిన వాళ్ళకే లేదు. ఇక్కడ మాకెవరండి? ఆయన తెలుగుదేశం పార్టీ, మేము బీజేపీ పార్టీ ఎలక్షన్ లో కలిసి ప్రజల ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి కోసం ఆశీర్వదిస్తే కలిసి ముందుకు వెళ్తాం. ఆశీర్వదించకపోతే మీరు కాదు ఇక్కడ బాజీ గారు మీ అవసరాలకు వెళ్తున్నారో తప్ప మీ ప్రజల శ్రేయస్సు కోరి కాదు. మీ అవసరాలకు వెళ్తున్నారు. ఏదైనా జరగచ్చు, మీరు చెప్తా ఉన్నది ఏదైనా జరుగుద్దని. ఇంకోటి ఏంటంటే ఆ లెటర్ రాసిన వాళ్ళు పెద్ద మ్యాటర్ ఏం కాదంటారు మీరు. లెటర్ మీ పార్టీలో ఉండి దేశ ప్రధానికి ఒక విన్నపో లెటర్ రాస్తే వాళ్ళ పట్టించుకుంటే మీ పార్టీల కార్యకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు మీకు అవసరం లేదా? ఇప్పుడే ఆయన బ్రేకింగ్ న్యూస్, పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి ఇంకో వెన్నుపోటుకి సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్, ఇంకో వెన్నుపోటు. ఏదో అవసరాలకు వెళ్తున్నామే తప్ప మాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టుంది. నిన్న కనుక వాళ్ళు చాలువాళ్ళ బుక్కలు లేకుండా చెప్పినా ముచ్చట మళ్ళీ మీరు ఏడు చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ చాలువాళ్ళ బుక్కలు తీసుకురాలా, పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తప్పకేదో ఇంట్రెస్ట్ ఉండో పూర్తిగా పరిపూర్ణంగా వెళ్తున్నా మీరు ఎదరికే. ఎవరు అవసరం కొద్ది వాళ్ళు ఎదరికి వెళ్తున్నట్టుంది. ఇప్పుడు ఆయన వార్త వేరు, ఆయన చూపిస్తున్న వార్త వేరు, మీరు చెప్తున్న వార్త అదే అయిపోతే ఇద్దరు మాట్లాడితే అయిపోతే ఇప్పుడు అదే చదివి వినిపిస్తాను, ఒక్కసారి వినండి. సొంత పార్టీకి కోవర్ట్ ఎవరైనా ఉన్నారంటే, సొంత పార్టీలో కోవర్ట్ ఎవరైనా ఉన్నారంటే తన కార్యకర్తల్ని, అభిమానుల్ని, నేతల్ని మీరేం మాట్లాడకూడదు నా పొత్తు పైన అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, అలా మాట్లాడితే మిమ్మల్ని అందరినీ కోవర్టులుగా చూస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్, నిన్నగాక మొన్న పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్ళిపోతాను అని అంటున్నారు. ఇదే బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం నుంచి ఎన్నిక ఏది ఇంకా షెడ్యూల్ ఇప్పుడే వచ్చింది, ఇంకా ప్రచారం కూడా మొదలు కాలేదు, అప్పుడే పారిపోతే ఎట్లా సార్?
మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఏమవ్వాలి? పాపం తిట్టిన వాళ్ళు మొన్న తిట్టారు, వాళ్ళ తిట్లకు భయపడి పారిపోతున్నాడా ఈయన? అసలు ఏం జరుగుతుంది చూడండి. పిఠాపురం నుంచి పోటీ చేయటంపై పవన్ కళ్యాణ్ తర్జన భర్జన. బీజేపీ నాయకత్వం నన్ను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పింది. కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించాను. ఒకవేళ అమిత్ షా చెబితే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను. నేను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారు. ఇప్పటికే పిఠాపురం నుంచి తనను తాను ప్రకటించుకున్నటువంటి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడిన మాటలు. ఇప్పుడు అవసరమైతే మళ్ళీ కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. అయిపోయింది పార్టీ పరిస్థితి. పార్టీ పరిస్థితి ఇక్కడికి క్లోజ్. అయిపోయింది. ఆయన క్లియర్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంకేతం ఇస్తున్నారు. ఈ రోజు ఏదో ట్రైలర్ రిలీజ్ చేశారు సినిమాది. గ్లాస్ పగిలిపోతే చాలా ఇంకా బాగా కత్తి బాగా తెగుతుందంట. గ్లాస్ అంటే అదేదో సైజు కాదు సైన్యం చూడాలంట. గ్లాస్ ఎవరు రాశారు ఈ డైలాగ్? అది పోతే పోయింది సార్. ఆయన సినిమా డైలాగులు ఎక్కడైనా పోయినా, ఆయన సినిమాలు ఏమన్నా అయిపోయినాయి. ఈయన నమ్ముకున్న పార్టీ ఏమైపోవాలి? నందిగం సురేష్ గారు, అయిపోయినట్టేనా పార్టీ పరిస్థితి ఇదే జరిగితే? సార్ అది సార్ ఎప్పుడు అయిపోయిందంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఉందని మీరు నేను చెప్తా ఉన్నది అదే సార్. పవన్ కళ్యాణ్ ఏమి ఆయనకు ఒక ఎజెండా ఏం లేదు. చంద్రబాబు నాయుడు చేతిలో రిమోట్ ఉంది. ఆయన ఏ పాటకు డాన్స్ చేయమంటే ఆ పాటకు పవన్ కళ్యాణ్ వేయాల్సిందే. అట్లా కాదు నాకు నచ్చిన డాన్స్ చేస్తానంటే డొక్క పగలు కొడతాడు ఆయన. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనిపించడం లేదండి. ఎన్ని మాటలు మారుస్తాడండి ఆయనంట. రాష్ట్ర నాయకుడు అంట, ఒక పార్టీ అధ్యక్షుడు అంట. ఎన్ని పడితాన్ని దేటుకు వచ్చిందోటికి. ఇప్పుడు స్టేజ్ మీద ఒక మాట మాట్లాడి దిగేటప్పుడు మళ్ళీ మైక్ తీసుకొని ఇంకా వేరే మాట మాట్లాడిన ఆశ్చర్యపోవాలని పర్లేదండి. ఎందుకంటే తన భవిష్యత్ అంతా చంద్రబాబు నాయుడుతో ఆధారపడింది. రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఏం చెప్తే చేస్తాడు. ఎస్ రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ గా పంపిస్తాడు. లేదు మావాడు నాకు ఎసరు పెట్టక భవిష్యత్తులో ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ అడిగి స్వాప్ చేసుకుంటాం. ఇద్దరం ఉదయ్ ఎంపీ క్యాండిడేట్ గా పంపిస్తాం. లేదు మావాడు నాకు ఎసరు పెట్టక భవిష్యత్తులో ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ అడిగి స్వాప్ చేసుకుంటాం. ఇద్దరం. ఇది ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఏం చెప్తారు సార్ ఈయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి? కుక్కతో కట్టుకుని గోదావరి ఎదకండ్రా బాబు, ఇటు నిలకడ లేని నడుతారు. రోజుకు ఒక మాట, పూటకొక ఫుడ్ అన్నట్టు. ఉంటే ఉండండి, పోతే పొండి అంటాడు సార్. ఇంకేం లేదు. అలా ఏమైనా అడిగారని కూడా తిరిగి కోర్టులే వాళ్ళు. అంచేత వాళ్ళకి అడిగే స్థాయి సామర్థ్యం లేదు. ఇది పార్టీ మీకు అర్థమవుతుందో లేదో అది ఎప్పుడో విలీనం చేశారు సార్. బీజేపీ రూట్ మ్యాప్ ఏదిస్తే ఆ కోత ఆట ఆడడం అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఇక్కడ తెలుగుదేశం ఈ రెండు చేతులకి బేడీలు వేసినట్టు ఒక చెయ్యికి బేడీ ఏమో తెలుగుదేశం వేస్తే ఇంకో చెయ్యి ధృతరాష్ట్ర కౌగిల్లాగా బీజేపీ వేసింది. అంచేత ఆయన ఎటు వెళ్తాడో ఆయనకే తెలీదు. ఆయన అంతా రిమోట్ కంట్రోల్ పవన్ కళ్యాణ్ది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది. ఈయన కారు వేసుకుని ముందుకెళ్దామన్నా నేనైతే పార్టీకి వెన్నుపోటు పొడవరు, ఆయనే కోవర్ట్గా మారరు అని నేను అనుకుంటున్నా. పిఠాపురం నుంచే ఆయన పోటీ చేస్తారేమో అని భావిస్తున్నా. చూద్దాం. ఆయన చెప్పినట్టు కాకినాడ ఎంపీగా వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఏం చేస్తారో పార్టీని అనేది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు షర్మిలమ్మ గారిని ఎమ్మెల్యే కింద గెలిపించి ముఖ్యమంత్రి చేస్తానంటే ఆవిడేమో అవినాష్ మీద ఎంపీగా నిలబడతానన్నట్టు. రైట్. మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. నందిగం సురేష్ గారు, బాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.